రామాయణం బాలకాండ పార్ట్ 4. దశరథ మహారాజుకి నలుగురు సంతానం కలిగి ఎంతో సంతోషంగా ఉంటాడు. వారికి వశిష్ఠ మహర్షి చేత శిక్షణ ఇప్పిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి లక్ష్మణుడికి రాముడిపై అపారమైన ప్రేమ. తనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి ఆయన దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, నేను చేసిన యాగాన్ని రాక్షసులు నాశనం చేస్తున్నారు, వారిని అరికట్టేందుకు రాముడు లక్ష్మణుడు అవసరమని చెప్పాడు. కానీ దశరథ మహారాజు వారు ఇంకా పసిపిల్లలు, రాక్షసులపై వాళ్ళు పోరాడటం చాలా కష్టమవుతుంది, కావాలంటే నేను మీతో వస్తాను అంటాడు. దీనివల్ల విశ్వామిత్ర మహర్షి కోపం తెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడి కోపం ఎలా ఉంటుందో తెలుసుకున్న దశరథుడు వశిష్ఠుని కోరిక మేరకు రామలక్ష్మణుని విశ్వామిత్రుడితో పంపడానికి ఒప్పుకున్నాడు. రామలక్ష్మణుల విద్యా బోధన. ఇక్కడ విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తన వెంట తీసుకొని సరయూ నది తీరాన వెళ్ళి వారికి అతిబల మహాబల అనే విద్యలను నేర్పించాడు. ఈ విద్యల వల్ల వారికి అలసట, ఆకలి, దప్పిక ఏమీ చేరవు. అలా వెళ్తూ ఉన్న మార్గ మధ్యలో తాటకి అనే రాక్షసి వారికి ఎదురవుతుంది. ఆమె గాంధర్వ వంశానికి చెందినవారే. శాపం వల్ల రాక్షసి ఉంటుంది. ఆమె యాగాన్ని భగ్నం చేస్తూ సత్పురుషులను హింసిస్తూ ఉంటుంది. విశ్వామిత్రుడు రాముని ఆమెను సంహరించమని కోరాడు. రాముడు ధైర్యంగా తాటకను సంహరించాడు. అది రాముడి మొదటి రాక్షస సంహారం. తర్వాత వారి సంతానమే తాటకి సంతానం సుబల, మారీచుడు అక్కడికి వచ్చాడు. సుబలను రాముడు నేరుగా సంహరించాడు. మారీచుడిని బ్రహ్మాస్త్రంతో దూరంగా సముద్రంలోకి ఎగిరిపోయేలా కొట్టాడు. ఈ విధంగా యాగం విజయవంతంగా ముగిసింది. దీనితో దేవతలు, మునులు, విశ్వామిత్రుడు అందరూ రాముని అభినందించారు. తర్వాత వీరు గౌతముడు అనే మహర్షి దగ్గరికి చేరుకున్నాడు. ఆశ్రమం అంతా శూన్యంగా ఉంది. అక్కడ అహల్యాదేవి శిలారూపంలో శపించబడి ఉండేది. గౌతమ మహర్షికి ఆమెపై అనుమానం వచ్చి శాపం ఇచ్చాడు. శాపం ప్రకారం రాముడు తాకినప్పుడు ఆమెకు విమోచనం కలుగుతుంది. రాముడు అక్కడ అడుగు పెట్టగానే అహల్యకు శాప విమోచనమై తను మానవ రూపం పొందింది. దీంతో దేవతలు, ఋషులు రాముడిని ధర్మదేవతగా కీర్తించారు. విశ్వామిత్ర మహర్షి ఇక ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ మిథిల నగరానికి చేరుకుంటాడు. అక్కడ సీతా స్వయంవరం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.